కొన్ని వేల ఎకరాల భూములు, ఒక్కొక్క ఎకరం 3 కోట్లు 4 కోట్ల నుంచి 50 కోట్ల విలువైన భూముల్ని గీ దళితులకి గింత గొప్ప భూమి గిన్ని పైసలు ఎందుకని చెప్పి కన్నేసి ఏం చేసిండు? ల్యాండ్ పుల్లింగ్ పేరిట వాళ్ళ నాయకులు వాళ్ళని బెదిరించి మీరెన్నడుకున్నా ఈ భూములు అమ్ముకోలేరు, ఈ భూములు అనుభవించలేరని దళితుల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిన వ్యక్తి కేసీఆర్ అనే విషయం మీరు మర్చిపోకండి. తన సొంత నియోజకవర్గం గజ్వెల్లో ఏ ఊరికి పోయినా అన్నా 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు మాకు భూములు అసైన్ చేస్తే వాటిని నమ్ముకొని బోర్లు వేసుకొని బావులు తవ్వుకొని మోటార్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకొని బతికితే ఇవాళ ఆ భూముల్ని గుంజుకుంటుండు కేసీఆర్. గుంజుకొని పెద్దలకు అప్పచెప్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని మాట్లాడుతున్నాడు. అందుకే నేను గజ్వెల్ నిలబడ్డప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు, రాజేంద్రన్న గజ్వెల్ గడ్డ మీద నిన్నే గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు శపథం చేస్తా ఉన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు వాళ్ళ కార్యకర్తలు నాయకులు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా గజ్వెల్ గడ్డ మీద గెలిచే జెండా కాషాయ జెండా అని చెప్పి అంటున్నారు. ఇవాళ దళిత ప్రజలారా భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 1 ఎకరం కూడా దళితుల భూమిని గుంజుకోవడమే కాకుండా గుంజుకుడు పక్కకు పెట్టి మీకు పూర్తి హక్కులు కల్పించేటువంటి చట్టం తీసుకొచ్చి ఆ భూముల్ని మీకు దారాదత్తం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. 3వది, దళితులు పేదవాళ్ళు ఉన్నారని నా జమ్మికుంటలో 10 లక్షల రూపాయల దళిత బంధు ఇచ్చిండు. అక్కడ ఆనాడు నేను చెప్పిన